ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి యూనిట్ 1A జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ అనేటువంటి యూనిట్ నుంచి ఏం నేర్చుకోబోతున్నామనంటే మాంసకృతుల జీర్ణక్రియలో క్లోమరసం పాత్ర. అంటే ఇంతకు ముందు క్లాస్లో మనం చూసాం, ఆహార పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని, అలాగే ప్రోటీన్స్ ఉంటాయని, కొవ్వు పదార్థాలు ఉంటాయని ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే జీర్ణాశయంలో మాంసకృతుల జీర్ణక్రియ గురించి ఇంతకుముందు మనం C4 అంటే క్లాసు 4వ క్లాసులో మనం చూసాం. అంటే ఇది 5వ క్లాసు. ఏంటమ్మా ఈరోజు మనం నేర్చుకునేది అనేది మనం గమనిస్తే జంతు శాస్త్రం. సెకండ్ ఇయర్ అంటే ద్వితీయ సంవత్సరం. సెకండ్ ఇయర్లో యూనిట్ 1A జీర్ణక్రియ. జీర్ణక్రియ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్లాసు 5వ క్లాస్ అంటే C5 5వ వీడియో మనం వింటున్నాం, 5వ క్లాస్ మనం వింటున్నాం. ఓకే, 1/8/21. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటి అని అంటే మాంసకృతుల జీర్ణక్రియలో క్లోమరసము పాత్ర. అంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్కుల ప్రశ్నగా అడగడం జరుగుతుంది ఈ యూనిట్ నుంచి. అంటే యూనిట్ 1A నుంచి ఇది 4 మార్కుల ప్రశ్నగా అడగడం అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్లో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఏంటమ్మా మాంసకృతుల జీర్ణక్రియలో క్లోమరసము పాత్ర అంటే మరి ఇక్కడ క్లోమరసం అనగానే మనకు తెలుసు అంటే జీర్ణక్రియలో జీర్ణ గ్రంథులు అంటే ఇంతకుముందు మనం కాలేయం స్రవించేటువంటి ఎంజైమ్ల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం క్లోమం అంటే ఇక్కడ చూడమ్మా క్లోమరసం పాత్ర అని అంటున్నాం. అంటే క్లోమం అనేటువంటి జీర్ణ గ్రంథి స్రవించేటువంటి పదార్థాన్ని లేకుంటే స్రావకాన్ని క్లోమరసము అని అంటాం. ఈ క్లోమరసము కూడా జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి అయితే ఇక్కడ మనం క్లోమని స్రవించేది క్లోమ గ్రంథి అని అంటున్నాం. ఈ క్లోమ గ్రంథి ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఇంచుమించుగా జీర్ణ వ్యవస్థ అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థను కనుక పరిశీలన చేస్తే మనకి జీర్ణాశయానికి క్రింది భాగంలో ఒక ఆకు వంటి నిర్మాణాన్ని కలిగినట్టుగా మనకు కనిపిస్తుంది క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి ఏమి స్రవిస్తుంది? క్లోమరసాన్ని స్రవిస్తుంది. ఈ క్లోమ గ్రంథి స్రవించేటువంటి క్లోమరసంలో ఏమేమి ఉంటాయి అనేది మనం గమనిస్తే ముఖ్యంగా సోడియం బైకార్బోనేట్ అంటే ఇక్కడ క్లోమ గ్రంథి స్రవించేటువంటి క్లోమరసంలో ప్రధానంగా ఏముంటాయి అనేది మనం గమనిస్తే సోడియం బైకార్బోనేట్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇంకా ఏముంటాయి క్లోమరసంలో అంటే క్లోమరసంలో సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. తర్వాత ప్రో ఎంజైమ్లు ఉంటాయి. ఏముంటాయని మనం గమనిస్తే ప్రో ఎంజైమ్స్ ఏముంటాయి అనేది మనం చూసినట్లయితే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, అదేవిధంగా
ప్రోకార్బాక్సీ పెప్టిడేస్ అంటే ఇక్కడ మనకి క్లోమ రసము స్రవించేటువంటి క్లోమ రసం యొక్క పదార్థంలో ఏమేమి ఉంటాయి ప్రధానంగా అంటే సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, అలాగే ప్రోఎంజైమ్స్ ఉంటాయి. ఏంటవి ప్రోఎంజైమ్స్ అనేది మనం గమనించినట్లయితే ట్రిప్సినోజన్. ప్రోఎంజైమ్స్ ఏంటి అనేది మనం చూస్తే ట్రిప్సినోజన్, అదేవిధంగా కైమోట్రిప్సినోజన్, అదేవిధంగా ప్రోకార్బాక్సీ పెప్టిడేస్. ఏం చూస్తున్నాం మనం? ప్రోటీన్ల లేదంటే మాంసకృత్తుల జీర్ణక్రియలో క్లోమరసం పాత్ర. అంటే మాంసకృత్తులను జీర్ణం చేయడంలో క్లోమరసం ఏ విధమైనటువంటి విధులను నిర్వహిస్తుంది అని మనకు అడుగుతున్నారు ప్రశ్న. దీనిలో మనం చూసినట్లయితే క్లోమము క్లోమరసాన్ని స్రవిస్తుంది. అంటే క్లోమ గ్రంథి కూడా జీడ గ్రంథుల్లో ఒకటి. కాలేయం ఎలాగైతే జీర్ణాశయ ఎంజైమ్లను విడుదల చేస్తుందో అలాగే క్లోమం కూడా క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. ఈ క్లోమరసం విడుదల చేసేటువంటి దానిలో ఏమేమి ఉంటాయని మనం చూస్తే మొదటిగా సోడియం బైకార్బోనేట్ ఉంటుంది అని అంటున్నాం. అదేవిధంగా ప్రోఎంజైమ్స్ ఉంటాయని అంటున్నాం. ఆ ప్రోఎంజైమ్స్ ఏంటంటున్నాం? ప్రధానంగా ఏంటది? ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, అలాగే ప్రోకార్బాక్సీ పెప్టిడేస్. ఇట్లాంటి ప్రోఎంజైమ్స్ అనేవి క్లోమరసంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంటాయి అని అంటే ఎంజైమ్స్ ఉంటాయి. వీటిని ప్రోఎంజైమ్స్ అంటున్నాం. మరి వీటిని ఏమంటారు అంటే ఎంజైమ్స్. ఏంటవి ఎంజైమ్స్ అని అంటే అమైలేస్, అదేవిధంగా లైఫేజ్ అనేటువంటి ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అమైలేజ్ ఉంటుంది, లైఫేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకా ఏముంటాయి అనేది మనం పరిశీలన చేస్తే న్యూక్లియేజ్ ఉంటాయి. ఏంటది న్యూక్లియేజ్ అంటే డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్. అంటే ఇట్లాంటివన్నీ కూడా క్లోమ గ్రంథి స్రవించేటువంటి క్లోమరసంలో ఉంటాయి. మరి ఇవి మాంసకృతుల జీర్ణక్రియలో ఏ విధంగా తోడ్పడతాయని ఇప్పుడు మనం చూడాలి. మాంసకృతుల జీర్ణక్రియలో ఏ విధంగా ఈ యొక్క ఎంజైమ్స్ కానీ లేకుంటే ప్రోఎంజైమ్స్ కానీ లేకుంటే న్యూక్లియేజ్లు కానీ ఏ విధంగా పనిచేస్తాయని దాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్ గురించి మనం చూస్తాం. ఇప్పుడు మనం ప్రధానంగా గమనిస్తే ప్రోటీన్లు పాక్షికంగా జీర్ణాశయంలో జీర్ణక్రియ జరపడం అనేది జరుగుతుంది. జీర్ణాశయం యొక్క గోడల సంకోచ సరళికల వల్ల ఆహార పదార్థాలన్నీ కూడా చిలకబడతాయని చెప్పేసి ఇంతకుముందు క్లాస్లో మనం చూస్తాం. దాన్నే మనం కైమ్ అంటారు. అంటే ఇలాగూ మాంసకృత్తుల జీర్ణక్రియ పాక్షికంగా జీర్ణాశయంలో జరిగిన తర్వాత ఈ పదార్థాలు మాంసకృత్తులు వచ్చి ఎక్కడికి చేరుతాయనంటే ఆంత్రంలోకి చేరుతాయి. ఈ ఆంత్రంలోకి చేరిన తర్వాత క్లోమరసంతో కలిసి దీనిలో ఉన్నటువంటి ఎంజైమ్ల యొక్క చర్యల వలన ఈ యొక్క మాంసకృతులు అనేవి జీర్ణం కావించబడతాయి. అంటే ఇలా పాక్షికంగా జీర్ణమైనటువంటి లేకుంటే జల విశ్లేషణ చెందినటువంటి వాటిని మనం ప్రోటీయేజ్లు, పెప్టోన్లు అంటాం. అంటే ఇక్కడ ప్రోటీయేజ్లు, పెప్టోన్లు అనేవి జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణక్రియ జరిపిన తర్వాత ఆంత్రమూలంలోకి అలాగే చిన్న పేగులోకి చేరడం జరుగుతుంది. చిన్న పేగులో విడుదలైనటువంటి జీర్ణాశయ ఎంజైమ్ల యొక్క చర్యల వలన ఇక్కడ జీర్ణక్రియ అనేది పూర్తిగా జరగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ట్రిప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్ విడుదలవుతుంది. అంటే క్లోమరసంలో ట్రిప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్ విడుదల చేయబడుతుంది. ఈ క్లోమరసంలో విడుదలైనటువంటి ట్రిప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్ క్రియారహితంగా ఉంటుంది, లేకుంటే చైతన్యరహితంగా ఉంటుంది.
ఇలా చైతన్య రహితముగా లేకుంటే క్రియారహితముగా ఉన్నటువంటి ట్రిప్సినోజన్ ఎంటిరోకైనేస్ సమక్షంలో అంటే ఆంత్రంలో ఉండేటువంటి జీర్ణరస గ్రంథులు ఎంటిరోకైనేస్ అనేటువంటి ఎంజైమ్ను విడుదల చేస్తాయి. అంటే ఆంధ్రరసంలో ఏముంటుంది అంటే ఎంటిరోకైనేస్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంటిరోకైనేస్ అనేటువంటి ఎంజైమ్ ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్గా మారుస్తుంది. అంటే ఎంటిరోకైనేస్ యొక్క సమక్షంలో ట్రిప్సినోజన్ ట్రిప్సిన్గా మార్చబడుతుంది. ఈ ట్రిప్సిన్ అనేది చైతన్య రూపం లేకుంటే క్రియారూపం అంటాం. చైతన్య రూపము లేదంటే దీన్నే క్రియారూపము అంటాం. క్రియారూపం అంటే నిష్క్రియాత్మక రూపం నుంచి క్రియాత్మక రూపంలోకి మార్చబడుతుంది. అదేవిధంగా ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ యొక్క సమక్షంలో అంటే ఇక్కడ ట్రిప్సినోజన్ చైతన్య రహిత రూపము కాస్త చైతన్యవంతమైన రూపంలో ట్రిప్సిన్లోకి మార్చబడాలంటే ఇక్కడ ఎంటిరోకైనేస్ అనేది తోడ్పడుతుంది అని అంటున్నాం. ఇక్కడ ఎక్కడైతే ట్రిప్సిన్గా మార్చబడిందో ఈ ట్రిప్సిన్ ఏ విధంగా స్వయం ప్రేరకంగా పనిచేస్తూ ట్రిప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్ని ట్రిప్సిన్గా కూడా మార్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్వయం ప్రేరకం ఏదంటే ట్రిప్సిన్ ఎప్పుడైతే ట్రిప్సిన్గా మార్చబడిందో ఈ ట్రిప్సిన్ స్వయం ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ట్రిప్సినోజన్ని ట్రిప్సిన్ యొక్క సమక్షంలో ట్రిప్సిన్గా మార్చడం అనేది జరుగుతుంది స్వయం ఉత్ప్రేరకంగా. అదేవిధంగా కైమోట్రిప్సినోజన్ కూడా చైతన్య రహిత రూపము. ఇలా కైమోట్రిప్సినోజన్ చైతన్య రహిత రూపం నుంచి చైతన్యవంతమైన రూపంలోకి మార్చబడడానికి లేకుంటే నిష్క్రియాత్మక రూపం నుంచి క్రియాత్మక రూపంలోకి మార్చబడడానికి ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ అనేది పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనకి కైమోట్రిప్సినోజన్ ట్రిప్సిన్ యొక్క సమక్షంలో కైమోట్రిప్సిన్గా మార్చబడుతుంది. ఈ కైమోట్రిప్సిన్ అనేది మనం చూసినట్లయితే క్రియాత్మక రూపము అంటే ఈ విధంగా ఏవైతే క్లోమ గ్రంథి విడుదల చేసినటువంటి క్లోమరసంలో ఎంజైమ్లు ఉన్నాయో ఆ ఎంజైమ్లు ఏంటంటున్నాం ట్రిప్సినోజన్ ట్రిప్సినోజన్ ఎంటిరోకైనేస్ సమక్షంలో ట్రిప్సిన్గా మార్చబడుతుంది. ట్రిప్సిన్ స్వయం ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కైమోట్రిప్సినోజన్ని మళ్ళీ తిరిగి కైమోట్రిప్సిన్ అనేటువంటి క్రియాత్మక రూపంలోకి మార్చడానికి తోడ్పడుతుంది. అంటే స్వయం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనకి ఈ ఎంజైమ్స్ యొక్క చర్య వలన చైతన్య రూపాలైనటువంటి ట్రిప్సిన్గా మార్చబడము అలాగే కైమోట్రిప్సిన్గా మార్చబడడం అనేది జరుగుతుంది. ఇవి మాంసకృతుల యొక్క జీర్ణక్రియలో తోడ్పడేటువంటి ఎంజైములు. మరి మాంసకృతులు ఏ విధంగా జీర్ణం కావించబడతాయి అనేది మనం గమనించినట్లయితే ఏ విధంగా ప్రోటీన్ లేక జీర్ణక్రియ జరుగుతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రోటీన్ మనకి జీర్ణాశయంలో ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది అనుకున్నాం. అక్కడ పాక్షికంగా జీర్ణం చేయబడినటువంటి ప్రోటీన్ పదార్థాలన్నీ కూడా వచ్చి ఎక్కడికి చేరుతాయంటే ఆంధ్రం అంటే చిన్న పేగులోకి చేరుతాయి. మరి చిన్న పేగులోకి చేరిన తర్వాత చిన్న పేగులో క్లోమరసాన్ని విడుదల చేస్తుంది అని అంటారు. ఈ క్లోమరసంతో కలిసిన తర్వాత క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ప్రోటీన్ల మీద జరుగుతాయి. ఇక్కడ ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి ప్రోటీన్లు అంటే ఇక్కడ జీర్ణాశయంలో జీర్ణక్రియ చెందిన తర్వాత
చేరినటువంటి ఆంత్రంలో చేరినటువంటి పదార్థాలను కనుక మనం గమనిస్తే ప్రోటీన్లు, అలాగే ప్రోటీయేజ్లు, అలాగే పెప్టోన్లు. ఈ పెప్టోన్లు, ప్రోటీయేజ్లు, ప్రోటీన్లు అనేవి మనకి ఇంతకుముందు విడుదలయ్యేటువంటి ఎంజైమ్లను గురించి చూసాం. క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లను గురించి మనం చూసాం. ఆ ఎంజైమ్లు ఏమన్నాం? ట్రిప్సిన్, థైమోట్రిప్సిన్. ఇవి చైతన్యవంతమైన రూపాలు లేకుంటే క్రియారూపాలు అని అంటారు. అంటే పనిచేసే స్థితిలో ఉండేటువంటి ఎంజైమ్. అంటే ఇక్కడ ప్రోటీన్లు కానీ, ప్రోటీయేజ్లు కానీ, పెప్టోన్లు కానీ ట్రిప్సిన్, థైమోట్రిప్సిన్ యొక్క సమక్షంలో కార్బాక్సీపెప్టిడేజ్, అమైనో పెప్టిడేజ్ని ఉపయోగించుకుంటూ వీటి యొక్క సమక్షంలో ఎలా మార్చబడతాయి అంటే ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు, ఎమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి ప్రోటీన్లు, ప్రోటీయేజ్లు, పెప్టోన్లు, ట్రిప్సిన్, థైమోట్రిప్సిన్ల యొక్క సమక్షంలో ఏ రకంగా మార్చబడతాయంటే ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు, ఎమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. అంటే ఇక్కడ కొన్ని ట్రైపెప్టైడ్ ప్లస్ కొన్ని డైపెప్టైడ్ ప్లస్ అమైనో ఆమ్లాలు ఈ విధంగా మార్చబడతాయి. ఇలా మార్చబడినటువంటి ట్రైపెప్టైడ్లు, అదేవిధంగా డైపెప్టైడ్లు మళ్ళీ తిరిగి ట్రైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో, అంటే ఇక్కడ చూడండి ట్రైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో ఎలా మార్చబడుతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే డైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. అంటే ఇక్కడ ట్రైపెప్టైడ్లు ట్రైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో డైపెప్టైడ్లు అదేవిధంగా అమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. మరి ఇక్కడ డైపెప్టైడ్లు మళ్ళీ తిరిగి ఏమవుతాయి అంటే డైపెప్టైడ్లు డైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో డైపెప్టైడ్లు డైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో అమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. అంటే ఇక్కడ మనకి సంపూర్ణంగా మాంసకృత్తుల యొక్క జీర్ణక్రియ లేకుంటే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ పూర్తిగా అయిన తర్వాత అంత్య పదార్థాలుగా ఏమి ఏర్పడతాయనేది మనం గమనిస్తే అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి. అమైనో ఓకే. ఈ విధంగా ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ అనేది చిన్న పేగులో పూర్తి చేయబడుతుంది. అంటే ఇక్కడ సంపూర్ణంగా చిన్న పేగులో జీర్ణక్రియ అనేది పూర్తవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూద్దామా. అంటే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటున్నాం. ముందుగా జీర్ణాశయంలో జీర్ణక్రియ జరుగుతుంది. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణం కాబడినటువంటి ప్రోటీన్ పదార్థాలు చిన్న పేగులోకి చేరతాయి. చిన్న పేగులో క్లోమగ్రంథి విడుదల చేసేటువంటి క్లోమరసం ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఇక్కడ మనకి క్లోమరసాన్ని కనుక పరిశీలన చేస్తే క్లోమరసంలో ఏముంటాయి అంటున్నాం? సోడియం బైకార్బోనేట్ ఉంటుంది అంటున్నాం. అలాగే ప్రో ఎంజైమ్స్ ట్రిప్సినోజన్, థైమోట్రిప్సినోజన్ ఉంటాయని అంటున్నాం. అలాగే న్యూక్లియేజ్లు ఉంటాయంటున్నాం. డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్ ఇవన్నీ కూడా ప్రోటీన్ లేక జీర్ణక్రియలో తోడ్పడతాయి. ఇక్కడ మరి పేగులో జీర్ణక్రియ ఎలా జరుగుతుందంటున్నా అంటే ఇక్కడ పాక్షికంగా జీర్ణమైనటువంటి జీర్ణక్రియ పదార్థాలన్నీ కూడా చిన్న పేగులోకి చేరాక చిన్న పేగులో ప్రోటీన్లు, ప్రోటీయేజ్లు, పెప్టోన్లు
ఇవి ట్రిప్సినోజన్ ట్రిప్సిన్గా మార్చబడుతుంది అంటున్నాం ఎంటెరోకైనేజ్ యొక్క సమక్షంలో. అలాగే కైమోట్రిప్సిన్ ట్రిప్సిన్ యొక్క సమక్షంలో ట్రిప్సిన్గా మార్చబడుతుందని అంటున్నాం, కైమోట్రిప్సిన్గా మార్చబడుతుందని అంటున్నాం. ఇలా మార్చబడినటువంటి పదార్థాలన్నీ కూడా జీర్ణక్రియలో పాల్గొంటాయి. ఇక్కడ మనకి ఈ ప్రోటీన్లు, ప్రోటీయేజ్లు, పెప్టోన్లు కాస్త ఎలా మార్చబడుతున్నాయి ట్రిప్సిన్ యొక్క సమక్షంలోను, కైమోట్రిప్సిన్ యొక్క సమక్షంలోను అంటే ట్రైపెప్టైడ్లు గాను, డైపెప్టైడ్లు గాను, అమైనో ఆమ్లాలు గాను మార్చబడుతున్నాయి. ఈ ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు మళ్ళీ తిరిగి ఏమవుతున్నాయి అనేది మనం పరిశీలన చేస్తే ఇక్కడ ట్రైపెప్టైడ్ కాస్త ట్రైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో డైపెప్టైడ్లు గాను, అమైనో ఆమ్లాలు గాను మార్చబడుతున్నాయి. అదేవిధంగా డైపెప్టైడ్లు కాస్త డైపెప్టిడేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో ఏ విధంగా మార్చబడుతున్నాయి అనేది మనం చూస్తే అమైనో ఆమ్లాలుగా మార్చబడుతున్నాయి. ఈ అమైనో ఆమ్లాలు అనేవి ప్రోటీన్ల యొక్క అంత్య పదార్థాలు. అంటే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ పూర్తి కాగానే చివరిగా ఏమి ఏర్పడతాయంటే అమైనో ఆమ్లాలు అనేటువంటి పదార్థాలు ఏర్పడతాయి. ఇది క్లోమరసం యొక్క పాత్ర. అంటే దీనిలో మనం చూసినట్లయితే మాంసకృత్తుల జీర్ణక్రియలో క్లోమరసం యొక్క పాత్ర అని అడిగితే కనుక ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా క్షుణ్ణంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ వినండి, క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ 1-2 సార్లు చదవండి. చదివినటువంటి విషయాన్ని చూడకుండా రాయడం అనేది ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫైనల్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం ప్రజెంట్ చేసిన దానికి మార్కులు ఉంటాయి కాబట్టి రాయడం అనేది మనం పక్కాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. రాయడం ప్రాక్టీస్ చేయగలిగితే, చూడకుండా రాయగలిగితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి సాధారణంగా ఈ జీర్ణ క్రియ నుంచి 2 మార్కులు ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలో మనం చూసినట్లయితే మానవుడిలో అత్యంత కఠినమైన పదార్థం ఏది అని అడుగుతూ ఉంటారు సాధారణంగా. అదేవిధంగా దాన్ని స్రవించేటువంటి కణాలే, లేకుంటే గట్టి పదార్థం ఏది అనేది మనం చూసినట్లయితే సాధారణంగా మనకు తెలిసిందే. లోయర్ క్లాసెస్ నుంచి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మానవుల్లో అత్యంత గట్టి పదార్థం ఏది, లేకపోతే కఠిన పదార్థం ఏది అని అడిగితే కనుక ఏమని చెప్పొచ్చు మనం? ఎనమిల్. ఏంటి? ఎనమిల్. మానవునిలో అత్యంత గట్టి పదార్థం ఏది, లేకపోతే కఠిన పదార్థం ఏది అని అంటే ఎనమిల్. దీన్నే పింగాణి అని కూడా అంటారు. పింగాణి, ఎనమిల్ లేదా పింగాణి ఎక్కడ ఉంటుందో తెలుసు మనకి. ఎక్కడ ఉంటుంది? దంతాలకు పై పొరగా ఉంటుంది. మనం ఆల్రెడీ దంతం యొక్క నిర్మాణం పటాన్ని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. పటం ప్రాక్టీస్ చేసాముగా. దంతం యొక్క నిలువుకోత పటం గీసి భాగాలు గుర్తించిందని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. దీనిలో పై భాగాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎనమిల్ అని రాస్తాం. అంటే మానవుల్లో కఠిన పదార్థం ఏది అని అంటే, లేకపోతే మానవుల్లో అత్యంత గట్టి పదార్థం ఏది అని అడిగితే కనుక ఏది చెప్పవచ్చు మనం? ఎనమిల్. దీన్నే పింగాణి అంటారు. అంటే మన దంతాలకు పై పొరగా ఉంటుందన్నమాట. ఇది దంతాలకు పై పొరగా ఉండి దంతాలకు సంరక్షణ ఇవ్వడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా ఏమడుగుతారు అంటే ఈ ఎనమిల్ని ఏ కణాలు స్రవిస్తాయని అడుగుతూ ఉంటారు. ఎనమిల్ని ఏ కణాలు స్రవిస్తారు? దంతాల మీదకు ఎనమిల్ అనేటువంటి పదార్థాన్ని, లేకపోతే పింగాణి అనేటువంటి గట్టి పదార్థాన్ని ఇమ్యునోబ్లాస్ట్ అనేటువంటి కణాలు స్రవిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి దంతాల పై ఉండేటువంటి పూతని ఎనమిల్ అంటారు. ఈ ఎనమిల్ని స్రవించేటువంటివి ఏ కణాలు అంటే ఇమ్యునోబ్లాస్ట్ కణాలు. ఏంటది? ఇమ్యునోబ్లాస్ట్.
ఇమ్యునోబ్లాస్ట్ కణాలు. ఇమ్యునోబ్లాస్ట్ కణాలు అంటే ఇక్కడ 2 మార్కులకు అడిగినప్పుడు మానవుల్లో అత్యంత కఠిన పదార్థం ఏది అని అడిగితే సింపుల్గా ఎనమిన్. అదేవిధంగా దీన్ని ఏమి స్రవిస్తాయనంటే ఏం రాయొచ్చు మనం? ఇమ్యునోబ్లాస్ట్ కణాలు. ఇది రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఒకటేంటి? ఎనమిన్, అత్యంత కఠిన పదార్థం. దీన్ని ఏమి స్రవిస్తున్నాయి? ఏ కణాలు స్రవిస్తున్నాయి? ఇమ్యునోబ్లాస్ట్. సింపుల్. ఈ 2 పదాలు నేర్చుకుంటే మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్కులు వస్తాయి. ఓకే, అదేవిధంగా కైమ్ అనగానే ఏమని అడుగుతూ ఉంటాడు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా ఈ పదం మనకు వచ్చింది. ఏంటి కైమ్ అంటే? కైమ్ అంటే కైమ్ అనగానేమి అని అడుగుతూ ఉంటారు. ఏంటి కైమ్ అంటే? జీర్ణాశయంలోకి ఆహార పదార్థాలు చేరినప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా పాక్షికంగా జీర్ణం కావించబడడం అనేది జరుగుతుంది. అంటే పాక్షిక జీర్ణక్రియ జరుగుతుంది. ఈ పాక్షిక జీర్ణక్రియలో జీర్ణాశయం యొక్క కండరాల కదలికలు లేకపోతే జీర్ణాశయం యొక్క గోడల యొక్క కదలికల వలన ఆహార పదార్థాలు జీర్ణాశయం స్రవించేటువంటి జఠరస గ్రంథుల యొక్క ఎంజైమ్లతోటి, అలాగే జీర్ణాశయం యొక్క గోడలు స్రవించేటువంటి శ్లేష్మ పదార్థంతో పాక్షిక జీర్ణక్రియ జరిగి ఒక జిగురు ముద్ద వంటి పదార్థంలాగా మార్చబడతాయి. ఇలా పాక్షిక జీర్ణక్రియ చెందినటువంటి ఆహార పదార్థాలు శ్లేష్మం చేత జిగురు ముద్ద వంటి మార్పు చెందడాన్ని మనం ఇక్కడ కైమన్ అంటాం. అంటే జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణం కాబడినటువంటి ఆహార పదార్థం యొక్క జిగురు ముద్దను ఇక్కడ కైమ్ అని పిలుస్తాము. అంటే ఇక్కడ కైమ్ అనగానే జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణం కాబడినటువంటి ఆహార పదార్థాలు. అంటే ఇక్కడ జీర్ణాశయంలో జీర్ణాశయ కండర కదలికల జీర్ణాశయం యొక్క కండర కదలికల వల్ల లేకుంటే కదలికల చర్య వలన ఆహార పదార్థం పాక్షికంగా జీర్ణమవుతుంది. ఇలా పాక్షికంగా జీర్ణం కాబడినటువంటి ఆహార పదార్థం యొక్క ముద్దను ఏమని పిలుస్తాము అంటే కైమ్ అని అంటారు. కైమ్ అని అంటారు. ఈ విధంగా మనం ఆన్సర్ రాయడం వల్ల 2 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. కైమ్ అనగానేమి చాలా సందర్భాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు వినేటువంటి ప్రతి విషయాన్ని కూడా వినడంతో పాటుగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ను 2-3 సార్లు చదవండి. ఇక్కడ మనకి ప్రత్యేకించి నోట్స్ ఏం అవసరంలా. బ్లాక్ బోర్డ్ మీద ప్రజెంట్ చేసేటువంటి వాటిని నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ వినండి, విన్నటువంటి విషయాన్ని బ్లాక్ బోర్డ్ మీద ఉన్నటువంటి విషయాలను కలిపి నోట్స్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడున్న పదాలే ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఈ నోట్స్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా డీటెయిల్గా చదవండి. చదివిన తర్వాత చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ మనం 100% కూడా చేయగలుగుతాం. రోజుకి ఒక వీడియోలో ఒక 4 మార్కుల ప్రశ్న, 2 మార్కుల ప్రశ్నలు మనం నేర్చుకున్నాం. అంటే ఒక్క వీడియో మీరు వినడం ద్వారా 8 మార్కుల సిలబస్ అనేది మీకు పూర్తవుతుంది. అందుకోసం మీరు ప్రతి వీడియో వినగలిగితే 10 వీడియోలు వినగలిగితే 10 వీడియోల్లో 18 80 మార్కుల సిలబస్ మీకు పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వీడియో వినండి, అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
ఆ నోట్స్ని మీరు రాసుకోండి. చదవడం అనేది ఈజీ అవుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. మీకు అంతగా అందుబాటులో ఉన్నట్టయితే టెక్స్ట్ బుక్లు తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇదే టాపిక్ ఎక్కడుందో ఒకసారి ఓపెన్ చేయండి. 1A యూనిట్ 1A ఇప్పుడు మనకు జరుగుతుంది. 1A ఓపెన్ చేయండి. 1A ఓపెన్ చేసి 1Aలో ఈ టాపిక్ ఎక్కడుందో చూడండి. టెక్స్ట్ బుక్ చూసిన విషయాన్ని బోర్డు మీద ఉన్నటువంటి విషయాలతోటి టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని కంపేర్ చేయించాలి. ఈజీగా అర్థమవుతుంది. వినడం ద్వారా, చదవడం ద్వారా రాయడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి రాయగలిగితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం 60కి 60 మార్కులు స్కోర్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో జువాలజీ 60/60 మార్కులు మనం స్కోర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 60కి 60 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ తిరిగి కలుద్దాం. ఓకే.